ఏంటి సార్ మీ ఫ్యాన్స్ ఫాలోయింగ్? థ్యాంక్ యూ. సార్ అందరికీ ఒకళ్ళు ఇద్దరు మనవాళ్ళు ఉంటారు సార్, నాకు లక్షలాది మంది మనవాళ్ళు ఉన్నారు. సార్ బాబీ గారు, చిన్న క్వశ్చన్ సార్. బాబీ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారిని మీరు ఇష్టపడి వదిలేశారా, కష్టపడి వదిలేశారా? అదే కాదండి, అదేం ప్రశ్న. మరి మీరు నేను ఇప్పుడు చిరంజీవి కాదు, తమన్ గారు వద్దు, ఆయనే చెప్పాలి. లేదు, దీనికి బెస్ట్ ఆన్సర్ ఏం తెలుసా? పాస్. అలా కుదురుతుంది కాదు సార్, మీరు బలవంతంగా వదలాల్సి వచ్చిందా లేకపోతే ఇష్టపడి వదిలేరా? కాదండి, నేను 6 సినిమాలు చేస్తే 6 హీరోలు మారారు. కాదు బాబీ గారిని నేను అంత మాత్రాన ఇప్పుడు నేనే ఇబ్బంది పెట్టా బాబీ గారిని, ఎందుకంటే నేను మీకు కాంట్రవర్సీ కావాలని ఆయన ప్యాక్సో ఇస్తున్నారు. అది కాదు, మీకు తెలుసు కాంట్రవర్సీ కావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్లీజ్, కాంట్రవర్సీ కాదు, అది సరైన ఆన్సర్ ఇచ్చారు. నేను ఇష్టపడి తమన్నా ఇప్పించాను చెప్పారు, కరెక్టే కదా. నన్ను తమన్నా దేవి అంటే నేను తమన్ అంటాను కదా, అలానే నన్ను అడిగారు తమన్నా దేవి అని తమన్నా నన్ను అయిపోయింది. అంతే, కరెక్టే. మీరే అది కాంట్రవర్సీ కాదు. కాదు, ఒక డైరెక్టర్గా నన్ను అడిగా నేను చెప్తా. ఒక్కొక్క సినిమాకి, ఒక కథకి ఒక హీరో ఎలా ఫిట్ అవుతారో, సూట్ అవుతారో, అలానే టెక్నీషియన్స్ కూడా ఆ కథే కోరుద్ది. ఈ సినిమాకి తమన్ గారే కరెక్ట్ అని మీ టీం అందరూ భావించాం. సో తమన్ గారు ఈ సినిమాకి, ఇలాంటి సినిమాకి దేవి మ్యూజిక్ ఇవ్వలేరు అంటారా? మీకు మళ్ళీ కాంట్రవర్సీ కావాలి? కాదు, మీరు అంటున్నారు కదా, డిమాండ్ చేసి కాదు తాతగారు, సారీ మూర్తి గారు, కాదు మూర్తి గారు, మీరు ప్రతి ప్రశ్నలోనూ వెతుక్కుంటే దానికి సపరేట్ సిటీకి పెడతారు. ఎందుకంటే ఒక సినిమా రాయడానికి ఎంత కష్టపడతామో, కాంట్రవర్సీ సైడ్ వస్తే మేము కూడా కొంచెం కొద్ది గొప్ప మీలాగా సపోర్ట్ చేయగలం. అది సపరేట్ మీటింగ్.